మీకు స్క్రీన్ మీద కొన్ని ఛానెల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ఛానెల్స్ అన్నిట్లో కూడా యానిమేటెడ్ హారర్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూ చాలా వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకొని మనీ సంపాదిస్తున్నారు. సో, మీరు కూడా ఏఐని యూజ్ చేసి హారర్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి? వాటిని ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎలా మనీ ఎర్న్ చేయాలి? అనుకున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. సో, ఈ వీడియోలో నేను స్టార్టింగ్ స్క్రిప్టింగ్ నుంచి ఏ ఇమేజ్‌ని జనరేట్ చేసుకొని, వాటిని యానిమేట్ చేసి, ఎడిటింగ్ చేసి, అప్‌లోడ్ చేసే ప్రాసెస్ వరకు కంప్లీట్‌గా మీకు హారర్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి విత్ ఏఐ అది కూడా కంప్లీట్‌లీ ఫ్రీగా అనేది క్లియర్‌గా చెప్పబోతున్నా. అండ్ ఇంకోటేంటంటే మీరు స్క్రిప్టింగ్, వాయిస్ ఓవర్, వీడియో జనరేషన్ ఇవన్నీ కూడా మీరు మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. వాయిస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు వాయిస్ ఇచ్చి ఫేస్‌తోని చేస్తా అనుకుంటే సూపర్. అది మాత్రం హైలైట్ ఇంకా. ఇప్పుడు మీకు ప్రతిదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. బట్ బిఫోర్ థట్ ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. చలో లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ మనం ఒక వీడియో క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ అనేది కావాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది హారర్ వీడియో కాబట్టి ఒక స్క్రిప్ట్ అనేది కావాలి. ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్ ఓన్‌గా ఉంటే ఓకే. దాన్ని ఒక నోట్ ప్యాడ్‌లో రాసుకోండి. లేదనుకోండి మీరు చాట్‌జిపిటినైనా లేదంటే డీప్‌సీక్ అయినా ఏదైనా ఒక ఏఐ టూల్‌తోని మీరు స్క్రిప్ట్‌ని అనేది జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన స్క్రిప్ట్ అది కూడా తెలుగులో ఎలా జనరేట్ చేయాలన్నది చూపిస్తాను. మీరు సింప్లీ చాట్‌జిపిటి ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. నేనైతే తెలుగులోనే ఇచ్చా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఒక హారర్ స్టోరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్‌లో. సో నాకు ఒక 2 మినిట్స్ వీడియో స్క్రిప్ట్ కావాలి. అది ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. వీడియో వైరల్ అయ్యేలా. సో నువ్వు నాకు స్క్రిప్ట్ ఇవ్వు. కంప్లీట్ తెలుగులోనే మెన్షన్ చేద్దాం లాస్ట్‌లో. ఈ విధంగా ఇచ్చేసి సింపుల్‌గా సెండ్ చేస్తున్నా. ఇప్పుడు చాట్‌జిపిటి ఏందంటే మనకు ఒక స్టోరీ అయితే ఇస్తుంది. చూడొచ్చు హారర్ స్టోరీ అవినీతి ఆత్మ. చూడొచ్చు ఈ విధంగా స్టోరీ అయితే ఇచ్చింది. సో సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5 5 సీన్స్ అయితే ఇచ్చిందంటూ. దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా వీటిని కాపీ చేసుకొని నోట్ ప్యాడ్‌లో పెట్టుకోండి. లైక్ ఎక్కడెక్కడైతే హార్డ్ వర్డ్స్ ఉన్నాయో వాటిని మీరు చేంజ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ సీన్ 1లో ఓ యువకుడు లైటర్ వెలిగిస్తూ లోపలికి అడుగు పెడతాడు. ఈ విధంగా ఉంది. సో యువకుడు అనే ప్లేస్ లో ఒక అబ్బాయి లైటర్ వెలిగిస్తూ లోపలికి వస్తాడు. ఆ టైప్ లో మీరు స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసుకున్నట్టు. అంటే మన సింపుల్ లాంగ్వేజ్ లో ఉండాలి. మనం డైలీ మాట్లాడే తెలుగు లాంగ్వేజ్ లో ఉండాలి. సో అలాంటి స్క్రిప్ట్ ని మీరు జనరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది రఫ్ గా మనకు ఒక ఐడియా అయితే ఇస్తుంది కదా! దీన్నే మీరు కొంచెం మీ ఓన్ స్టైల్‌లో స్క్రిప్ట్‌ని జనరేట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. కంప్లీట్ ఏఐ స్టోరీ లాగా కాకుండా ఒక రియల్ స్టోరీ మనం క్రియేట్ చేసిన స్టోరీలా ఉంటే బెటర్. సో ప్రెజెంట్ అయితే నేను దీంతోనే ప్రొసీడ్ అవుతున్నా. మీరు మాత్రం మంచిగా జనరేట్ చేసుకోండి. నేను 2 మినిట్స్‌కి పెట్టాను కాబట్టి నాకు 2 మినిట్స్‌కి తగ్గట్టు స్క్రిప్ట్ అయితే ఇచ్చింది. అదే మీరు 5 మినిట్స్ అనుకున్నారనుకోండి 5 మినిట్స్ ఇక్కడ ఎంటర్ చేయండి మీకు 5 మినిట్స్‌కి సంబంధించిన స్టోరీ అయితే ఇస్తుంది. అలా మీరు ఒక హారర్ స్టోరీ అనే కాదు మీరు ఏదైనా లవ్ స్టోరీ కానివ్వండి, ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, ఇంకా మీకు నచ్చినట్టు ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా మనకు స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోద్ది. స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇమేజెస్‌ని, వీడియోస్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మన వీడియో కోసం. సో, దాన్ని క్రియేట్ చేయడానికి చాట్‌జిపిటి హెల్పే తీసుకుందాం. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ ఇమేజెస్ కావాలంటే చాట్‌జిపిటిలో మనకు ప్రాంప్ట్స్ ఇవ్వమని అడిగితే చాట్‌జిపిటి ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తుంది. సో, అదెలా అన్నది చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆ ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఇమేజ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? వచ్చిన ఇమేజెస్‌ని ఎలా యానిమేట్ చేయాలి? అంటే వీడియోలాగా ఎలా కన్వర్ట్ చేయాలనేసి చూపిస్తా. మనకు ఆల్రెడీ చాట్‌జిపిటి స్క్రిప్ట్ ఇచ్చింది కదా! సో, ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నా అంటే ఈ విధంగా ఎంటర్ చేశాను. నేను ఈ స్టోరీకి ఏ ఇమేజెస్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, నువ్వు నాకు కంప్లీట్ సీన్ ప్రాంప్ట్స్ ఇవ్వు ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్‌కి అండ్ ప్రాంప్ట్స్ నాకు ఇంగ్లీష్‌లో కావాలి. ఒక్కో స్క్రీన్‌కి 2 ప్రాంప్ట్స్ ఇవ్వు అనేసి ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్‌లో మనకు ప్రాంప్ట్స్ అయితే ఇస్తుందన్నట్టు మీరు చూడొచ్చు. సీన్ 1కి సంబంధించిన ప్రాంప్ట్స్ 2 వచ్చింది. అలాగే సీన్ 2కి సంబంధించిన ప్రాంప్ట్స్ 2 వచ్చాయి. సో, ఇలా ప్రతి సీన్‌కి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే ఇస్తుందన్నట్టు. మనకు ఓవరాల్‌గా 5 సీన్స్ ఉన్నాయి. ఈ 5 సీన్స్‌లో కూడా ఈ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసింది. సో, వీటిని మనం కాపీ చేసుకొని మన ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ జనరేట్ చేయడానికి సింపుల్‌గా గూగుల్‌లో మెటా ఏ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకోండి. దెన్ ఇక్కడ సింపుల్‌గా లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు మీ ఫేస్‌బుక్‌తోనైనా, ఇన్‌స్టాగ్రామ్‌తోనైనా లాగిన్ అయిపోండి. నేను నా ఫేస్‌బుక్‌తోనైతే లాగిన్ అయిపోయాను. ఇప్పుడు మనం ఇమేజ్ జనరేట్ చేయాలి కదా! దానికోసం ప్రాంప్ట్స్ మనకు ఆల్రెడీ చాట్‌జిపిటి ఇచ్చింది. సో, సింపుల్‌గా ఫస్ట్ ప్రాంప్ట్‌ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. అండ్ మెటా ఏఐలోకి వచ్చేసరికి ఇక్కడ ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో మీరిక్కడ అల్ట్రా రియలిస్టిక్ అని పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇమేజ్ అనేది రియలిస్టిక్‌గా జనరేట్ అవుతాయి. సింపుల్‌గా ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదొచ్చేసరికి మనకు ఒక 4 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది చూడొచ్చు. లైక్ మీరు చూసినట్టయితే ఇమేజెస్ అయితే ఇలా ఉన్నాయి మనం చూడొచ్చు. సో, ఈ విధంగా 4 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసింది. సో, ఇదొచ్చేసరికి మనకు స్క్వేర్ షేప్ లోనే ఇస్తుందన్నట్టు. మనం క్రాప్ చేసుకోవాలి ఎడిటింగ్ లో. సో, నాకైతే బాగున్నాయి ఇమేజెస్ అయితే చూడొచ్చు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. అండ్ మీరు సేమ్ ఇలానే ఇంకో ప్రాబ్లమ్ అయితే కాపీ చేసుకుందాం. అండ్ అగైన్ మనం ఇక్కడ పేస్ట్ చేసి స్టార్టింగ్ లో అల్ట్రా
రియలిస్టిక్ అని పెడదాం. దెన్ సెండ్ అండ్ అగైన్ మనకి ఇక్కడ జనరేట్ చేసేస్తుంది ఇమేజ్ ని. యూ కెన్ చెక్ హియర్. మనకి ఈ విధంగా జనరేట్ చేసింది ఒక పర్సన్ అండ్ హౌస్. సో ఇప్పుడు నేను ఇలానే ఫాస్ట్ గా అన్ని సీన్ కి సంబంధించిన ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటా అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు టోటల్ గా చాట్ జిపిటి 8 సీన్ కి సంబంధించిన టూ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. సో టోటల్ గా 16. సో ఆ 16 ప్రాంప్ట్స్ తోని నేను ఇన్ని ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ గా అన్ని ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఈ ఇమేజ్ ని సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు వీటిని యానిమేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మూన్ ఉంది. సో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు యానిమేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ అనేది యానిమేట్ అవుతుంది. ఒక వీడియో లాగా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యానిమేషన్ అనేది ఈ విధంగా ఉంది చూడొచ్చు. సో మీరు సింపుల్ గా ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక వీడియో ఫార్మాట్ లో డౌన్లోడ్ అయింది అన్నట్టు. అండ్ ఇలానే మీరు సో మీకు నచ్చిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అది వీడియో కిందిగా కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, యానిమేట్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇది కూడా వీడియో కిందిగా కన్వర్ట్ అవుద్ది. సో ఈ విధంగా మనం యానిమేట్ చేసుకోవచ్చు ఒక వీడియో లాగా. సో నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇందులో వచ్చేసరికి నాకు ఈ ఇమేజ్ బాగుంది. సో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ యానిమేట్. ఇలానే మీరు ప్రతి ఇమేజ్ కి సింపుల్ గా సెలెక్ట్ చేసుకోండి. యానిమేట్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు వీడియో లాగా కన్వర్ట్ అవుతుంది. వన్స్ వీడియో లాగా కన్వర్ట్ అయ్యాక దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడొచ్చు ఇది ఎంత రియలిస్టిక్ గా క్రియేట్ అయిందో. సింపుల్ గా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో నేను ఫాస్ట్ గా అన్ని క్రియేట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటా. సో గైస్ కంప్లీట్ గా నేను వీడియో లాగా కన్వర్ట్ చేశాను. మీరు చూడొచ్చు ఎలా యానిమేట్ అవుతున్నాయో ఒక్కొక్క ఫోటో అనేది. సో ఈ విధంగా ఒక్కొక్క ఫోటో అనేది యానిమేట్ అవుతుంది. సో కంప్లీట్ అన్ని ఫోటోస్ నేను యానిమేట్ అయితే చేశాను. మీరు కూడా సింపుల్ గా ఇలా యానిమేట్ అయితే చేసుకోండి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా మీరు మీ స్క్రిప్ట్ తోని ఇమేజ్ ని వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటి స్క్రిప్ట్ జనరేట్ అయిపోయింది. ఇమేజ్ వీడియోస్ కూడా జనరేట్ అయిపోయాయి. నెక్స్ట్ వాయిస్. మనకు వచ్చిన స్క్రిప్ట్ కి వాయిస్ అనేది కావాలి. సో వాయిస్ జనరేట్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. నేను ఫ్రీ వెబ్సైట్స్ గురించి చెప్తాను. మీకు పెయిడ్ వెబ్సైట్ కావాలనుకుంటే ఎలిమెంట్ ల్యాబ్ అని ఉంటుంది. అది ఇంకా హైలైట్. బట్ అది పెయిడ్ వెబ్సైట్ అన్నట్టు. బట్ నేను ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్స్ గురించి చెప్తాను. సో అవి యూజ్ చేసి మీరు తోని వాయిస్ అయితే జనరేట్ చేయొచ్చు. కానీ మీరు ఓన్ గా వాయిస్ జనరేట్ చేస్తా అనుకుంటే కనుక సూపర్. ఎందుకంటే దానికి డౌట్ లేదు. ఇంకా యూట్యూబ్ లో మానిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే మీ ఓన్ వాయిస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మానిటైజేషన్ అవుతుంది. బట్ వాయిస్ కి ఏంటంటే 50-50 ఛాన్సెస్ మానిటైజేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మీరు అప్లోడ్ చేస్తూ మంచి ఫాలోవర్స్ వ్యూస్ వచ్చాక ప్రమోషన్స్ త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ మనీ ఏం చేసుకోవచ్చు. బట్ మీకు యూట్యూబ్ లో ఖచ్చితంగా మానిటైజేషన్ కావాలనుకుంటే కనుక మీ ఓన్ వాయిస్ తో చేయండి. నేను ఓన్ వాయిస్ పెట్టలేను, ఏ అయినా పర్లేదు, నేను ట్రై చేస్తాను అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ యూజ్ చేసి మీ స్క్రిప్ట్ కి వాయిస్ ని జనరేట్ చేయండి. ఈ స్క్రిప్ట్ తోని మనం వాయిస్ ని జనరేట్ చేయడానికి 3 వెబ్సైట్స్ చెప్తాను నేను ఇప్పుడు. ఒకటి క్లిప్ చాంప్, ఇంకోటి స్పీచిఫై అండ్ థర్డ్ ది యాప్.డ్రీమ్ సింక్. ఇందులో వచ్చేసరికి 50,000 క్రెడిట్స్ అయితే వస్తాయి. మనం చాలా వాయిసెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు మల్టిపుల్ తెలుగు వాయిస్ అయితే ఉంటాయి. అఖిల్ అనేసి, అమృత అనేసి, భానుప్రసాద్, మల్లేశ్వరి, నందకిషోర్, అనిత, రాగిని, నితిన్, కృష్ణమూర్తి, స్నేహ, శ్రీజ, పూజ ఇలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. బట్ ఇవి నేను చెప్పా కదా ఇంతకు ముందు 2 వీటిలో ఏంటంటే ఓన్లీ 2 వాయిసెసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ చాంప్ ఉందనుకోండి, దీన్ని నేను టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద రైట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా వస్తది. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి స్క్రిప్ట్ ఇవ్వాలి. సో మనకు లాంగ్వేజ్ ఇక్కడ ఉంది కదా, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వాయిస్ వచ్చేసరికి ఓన్లీ శృతి అండ్ మోహన్ 2 ఉంటాయి అన్నట్టు. లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తెలుగు, ఇండియా, మోహన్, శృతి ఇవి 2 ఉన్నాయి. అండ్ ఇందులో కూడా అంతే 2 ఉంటాయి. కాకపోతే ఇందులో వచ్చేసరికి మొత్తం చాలా ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు మీరు స్క్రిప్ట్ ని కాపీ చేసుకోండి ఇక్కడ నుంచి. నిజం చెప్పాలంటే ఇక్కడ మీ ఓన్ వాయిస్ ఇచ్చారనుకోండి సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు క్లియర్ గా చాట్ జిపిటి మెన్షన్ చేసింది వాయిస్ ఓవర్ టోన్ లో నెమ్మదిగా భయాన్ని కలిగించేలా మాట్లాడాలన్నట్టు. అంటే వాయిస్ ఓవర్ అలా ఇవ్వాలన్నట్టు. బ్యాక్గ్రౌండ్ లో హారర్ మ్యూజిక్ స్లోగా పెరుగుతూ భయాన్ని కలిగించేలా ఉంటుంది. ఈ విధంగా ఇవ్వాలన్నట్టు. మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఉంది. ఈ భవనం లోకి ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెలుపలికి రావడం అసాధ్యం అంటారు. తిరిగి వెనక్కి రావడం. సో ఇది కొంచెం ఇక్కడ మిస్టేక్ ఇచ్చింది. సో అందుకే చూసుకోండి. స్క్రిప్ట్ అయితే మంచిగా చదువుకోండి. మీకు ఒకవేళ ఓకే అంతా బాగుంది అనుకుంటేనే మీరు వాయిస్ ని జనరేట్ చేయండి. సో నాకైతే ఇక్కడ రాంగ్ ఉంది. బట్ నేను మళ్ళీ జనరేట్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం చేయలేను కాబట్టి సింపుల్ గా నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మీరు ఒకసారి వాయిస్ ని చెక్ చేయండి. మీకు ఏది బాగుంటుంది మీ స్టోరీకి, మీ టోన్ కి చెక్ చేయండి. దాని తర్వాత జనరేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా ఇప్పుడు. అండ్ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రీషియస్ స్మూత్ అనేసి. సో కొంచెం ఇలా స్మూత్ పెట్టుకోండి. ఒక సీన్ లో అయితే నేను పెట్టేశాను. మళ్ళీ ఎంటర్ కొట్టేసి మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఉంది కదా, సారీ ఇంకో స్క్రిప్ట్ ఇచ్చింది కదా, సో దాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఒకవేళ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు డిఫరెంట్ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నట్టు. అంటే రాగిని అనే వాయిస్ ఒకటి,
అండ్ నితిన్ అనే ఒక వాయిస్ ఒకటన్నట్టు. అలా మీరు 2 వాయిస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రెజెంట్ ఒకటే వాయిస్‌ని సెలెక్ట్ చేసుకొని అన్నీ కూడా ఇవే ఇచ్చేస్తున్నా అన్నట్టు. మీరు మాత్రం అలా చేయకండి. సో, ఇలా నేను అన్నిటిని కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేస్తా. అండ్ ఇప్పుడు నేను జనరేట్ ఆడియో మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనకొచ్చేసరికి ఆడియో అనేది జనరేట్ అవుతుంది. ఈ భవనంలోకి ఒక్కసారి అడుగు పెడితే తిరిగి వెలుపలికి రావడం అసాధ్యం అంటారు. ఎందుకంటే ఇది ఒక ఆత్మ మైదానం. ఇక్కడ నిజంగానే ఎవరో ఉన్నారా? ఈ భవనంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, తిరిగి బయటకు రారు. చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా జనరేట్ చేసిందో వాయిస్ అనేది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో, ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 50,000 క్రెడిట్స్ ఫ్రీగా వచ్చాయి. అందులోకెళ్ళి ఇప్పుడు నేను జనరేట్ చేసిన వాయిస్ అనేది 41 సెకండ్స్ అయితే ఉంది. సో, 41 సెకండ్స్ కి నాకు కట్ అయిన అమౌంట్ లైక్ 508 క్రెడిట్స్ అయితే కట్ అయ్యాయి అన్నట్టు. ఇంకా 49,492 క్రెడిట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో, ఇలానే మీరు మీ స్క్రిప్ట్ ని జనరేట్ చేసుకున్నాక మీ దగ్గర 2 పర్సన్స్ ఉంటే 2 పర్సన్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ అయితే జనరేట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వండి మీరు ఏఐని యూజ్ చేసి. అండ్ ఒకవేళ మీకు ఇవి నచ్చలే అనుకోండి వాయిస్ ఓవర్, మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు అన్నట్టు. క్లిప్ చాంప్ అని ఉంటది. అది కూడా నచ్చకపోతే స్పీచిఫై అని ఉంటది. సో, ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ క్లిప్ చాంప్‌లో వచ్చేసరికి ఇక్కడ అడ్వాన్స్ లోకి వచ్చేస్తే మనకు వాయిస్ పిచ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. పేస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 2x ఉండాలా, ఫాస్ట్‌గా ఉండాలా, స్లోగా ఉండాలా అనేది. మీరు ఇక్కడ పిచ్‌ని సెలెక్ట్ చేసుకుంటే వాయిస్ అనేది లోగా, హైగా మనకు కొంచెం డిఫరెంట్ వాయిసెస్ అయితే వస్తాయన్నట్టు. మీరు ట్రై చేయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే దాంతోని వాయిస్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను దీంతోని క్రియేట్ చేసుకున్నా కాబట్టి దీన్ని సింపుల్‌గా నేను డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వాయిస్‌ని అయితే నేను డౌన్‌లోడ్ చేసుకుంటా. అండ్ ఫైనల్ పార్ట్ ఎడిటింగ్. మొత్తం మనకు జనరేట్ అయిపోయాయి. స్క్రిప్ట్ నుంచి ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆ స్క్రిప్ట్ తోని వాయిస్. నెక్స్ట్ ఎడిటింగ్ అనేది పెండింగ్ లో ఉంది. సో, ఎడిటింగ్ చేయడానికి మీరు మీ మొబైల్ అయినా తీసుకోండి. లేకుంటే ల్యాప్‌టాప్ లో అయినా సరే సింపుల్‌గా మీరు ఎడిటింగ్ అయితే చేయొచ్చు. లైక్ మీ వాయిస్ ఇంపోర్ట్ చేసుకొని, ఫోటోస్, వీడియోస్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఇంకా మీ ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటది. మీ వీడియో వైరల్ అవ్వాలన్నా, మీ వీడియోకి మంచి వ్యూస్, ఫాలోవర్స్ రావాలన్నా ఖచ్చితంగా మీ ఎడిటింగ్ మీదే డిపెండ్ అయి ఉంటది. సో, మీరు సింపుల్‌గా యూట్యూబ్‌లో చాలా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ ఉన్నాయి. లేదంటే నేనే మీకు ఎడిటింగ్ ఫ్రీ కోర్స్ అయితే చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది కూడా చూసి మీరు ఎడిటింగ్ నేర్చుకోండి. వన్స్ ఎడిటింగ్ నేర్చుకున్నాక సింపుల్‌గా మీరు ఎడిటింగ్ చేయండి. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్, వీడియోస్ అన్నిటితోని ఎడిటింగ్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి నేను చేసేది మాత్రం శాంపుల్ అన్నమాట. ఎందుకంటే మీకు చూపిద్దాం అనేసి నార్మల్‌గా చేసింది. బట్ మీకు మాత్రం ఎడిటింగ్ మంచిగా వచ్చుంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ లెవెల్‌లో ఎడిటింగ్ చేయండి. దెన్ మీ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుద్ది. ఇప్పుడు ఆ వీడియోని మీరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడమే పెండింగ్‌లో ఉంది. మీరు ఒకవేళ ఇలానే ఫుల్ వీడియోస్‌ని చేస్తా అనుకుంటే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయండి. ఫేస్‌బుక్ రీసెంట్‌గానే ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలని చెప్పాను. సో, అది వీడియో ఫాలో అవ్వండి. యూట్యూబ్ నుంచి అనుకుంటే యూట్యూబ్‌కి సంబంధించిన ఫ్రీ కోర్స్ కూడా నేను చేశాను. యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలనేసి. అదే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రై చేద్దాం అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ గురించి కూడా ఫ్రీ కోర్స్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో ఎలా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి, ఏం సెట్టింగ్స్ చేయాలి, ఇలా ప్రతి దాని గురించి వీడియోస్ అయితే చేశాను. నార్మల్ వీడియోస్ కాదు అవి. ఫ్రీ ఫుల్ కోర్సెస్ అన్నమాట. చాలా లెంతీ వీడియోస్. మీకు మొత్తం నాలెడ్జ్ ఉంటాయి అందులో. వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో, ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న వీడియోస్‌ని మీరు ఈ 3 ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అప్‌లోడ్ చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్‌గా వ్యూస్ వస్తున్నాయి, ఫాలోవర్స్ వస్తున్నాయంటే గనక మీరు ఫర్దర్‌గా మనీ అయితే సంపాదిస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మనీ వస్తాయనేసి. కానీ ఎలా వస్తాయని తెలుసుకోవాలనుకుంటే నేను దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానెల్‌లో. ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. సో, నెక్స్ట్‌లో మరో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ సైనింగ్ ఆఫ్.